అపోస్తులుల కార్యములు 11వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతున్నాను. అప్పుడు అతడు, నీవు యుప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. దేవుని దూత కొర్నేలీకి సెలవిచ్చిన మాట ఏమిటంటే, కొర్నేలీ మనుషులను పంపించు యుప్పే అనే ప్రాంతానికి. ఎందుకు నాయనా? అక్కడ పేతురు అను మారుపేరు కలిగిన యోహాను ఉన్నాడు, సీమోను ఉన్నాడు, క్షమించండి, సీమోను పేతురు ఉన్నాడు, అతన్ని పిలిపించు. ఎందుకు నేను అతన్ని పిలిపించాలి? జాగ్రత్తగా మీరు చూడండి, అక్కడేముందో. పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించు, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు నీతో అతడు చెప్తాడు. ఏముంది ఇక్కడ? ఏ మాటల వలన నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురో ఆ మాటలు పేతురు నోట ఉన్నాయి. అతన్ని పిలిస్తేనే నీ కుటుంబం రక్షించబడుతుంది. మరి మాటల వల్ల ఒక పాపిష్టి వ్యక్తి పరిశుద్ధునిగా మార్చబడగలడు చెప్పండి? కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటల వల్ల. యుప్పేలో ఉన్న పేతురును పిలిపించు కొర్నేలీ. ఎందుకు పేతురు నేను పిలిపించాలి? ఎందుకంటే ఏ మాటల వలన నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారో ఆ మాటలు పేతురు దగ్గర ఉన్నాయి. అతన్ని పిలిపిస్తేనే, అతడు మాట్లాడితేనే నీ కుటుంబం రక్షించబడుతుంది. ఏ మాటల వల్ల జీవితాల్లో మార్పు వస్తుందో, ఏ మాటల వల్ల బ్రతుకు బాగుపడుతుందో, కుటుంబాలు కట్టబడతాయో, పాపిష్టి మనిషి పరిశుద్ధముగా మార్చబడతాడో, ఆ మాటలను ఈ దీన సేవకుడు ప్రకటిస్తున్నాడు, ఈ దీన సేవకుని నోట ఆ మాటలు దేవుడు ఉంచాడు అని మీరు నమ్ముతున్నట్లయితే దయచేసి ఈ మాటలను సమాధి కానివ్వకండి. టీవీ ద్వారా ఈ మాటలను ప్రచురం చేస్తే కొన్ని కోట్ల మంది సువార్త వినగలుగుతారు. అందులో కొంతమంది అయినా సరే రక్షించబడగలుగుతారు. కాబట్టి కల్వరి స్వరాన్ని బలపరచడం నిర్లక్ష్యం చేయకండి. కల్వరి టెంపుల్కి రావడం నిర్లక్ష్యం చేయకండి. లైవ్లో దేవుణ్ణి ఆరాధిస్తున్న సెల్ ఫోన్ ముందు కూర్చొని లేక టీవీ ముందు కూర్చొని ఈరోజు ఈ సమయంలో ఇంటి దగ్గరే కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్న సహోదరుడు దయచేసి విను. కష్టం వచ్చింది, కరోనా తెచ్చింది. కరోనా తెచ్చిన కష్టకాలంలో కలిసి కూర్చోలేనటువంటి పరిస్థితి దాపురించింది. కానీ ఎంతకాలం అది? దేవుడు తన అనంత సంకల్పము చొప్పున సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సమాజంగా కూడుకోవడం, సకుటుంబముగా కూడుకోవడం, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించటం, అది దేవుడు ప్రతి క్రైస్తవునికి ఇచ్చిన ఒక విధి. కరోనా వచ్చింది కనుక, కష్టం తీసుకొచ్చింది కనుక, కలిసి కూర్చోకుండా చేసింది కనుక తప్పలేదు మనకి. కానీ ఈరోజు ఏమిటి మనకి కష్టం? ఈరోజు కూడా సెల్ ఫోన్లోనే ఆరాధనలో పాల్పంచుకోవడం కరెక్ట్ కాదు. నాకు అనిపిస్తుంది రాబోయే రోజుల్లో మన కల్వరి టెంపుల్ లైవ్ యూట్యూబ్లో కానీ, నిరీక్షణ టీవీలో కానీ ఆపేస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకని? మనం దేవుణ్ణి ఆరాధించాల్సింది సెల్ ఫోన్ ముందు కాదు. మనం దేవుణ్ణి ఆరాధించాల్సింది ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో. ప్రశాంతంగా దేవుని సన్నిధికి వచ్చి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా 2 గంటల సేపు ఆయన ఆరాధించటం, ఆయన్ని స్తుతించటం, కలిసి ప్రార్థన చేయటం, సంఘంగా, సమూహంగా, సకుటుంబముగా సజీవుడైనటువంటి దేవుణ్ణి కీర్తించటం, ఆయన వాక్యం ధ్యానించటం, అది దేవుడు మనకిచ్చినటువంటి విధి. ఆయన రాకడ సమీపించుకొలది మరెక్కువగా సమాజముగా కూడుకోండి అని బైబిల్ సెలవిస్తూ ఉంటే, ఆయన రాకడ సమీపించే రోజులు దగ్గర పడుతున్నప్పుడు మరి ఎక్కువగా మనం సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, సమాజంగా కూడుకోవడాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఇది సైతాన్ యొక్క తంత్రం. కల్వరి టెంపుల్ సంఘమా, క్రీస్తును ప్రేమించేటటువంటి ఆత్మీయ మిత్రమా, దయచేసి విను. ఇంట్లో కూర్చొని దేవుని ఆరాధించటం, ఇంట్లో కూర్చోబెట్టే దేవుణ్ణి ఆరాధించే విధంగా ప్రోత్సహించటం ఏ సేవకుడికి మంచిది కాదు, ఏ సంఘ సభ్యునికి మంచిది కాదు. సంఘము క్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నది.
ఆ సంఘానికి శిరస్సు ప్రభు. ఆ సంఘమే లేకుండా చేసేసుకుంటున్నాం, మంచిది కాదు. సో మీరు కుటుంబంగా దేవుని సన్నిధికి రండి. మీతో పాటు మరొకరిని ఖచ్చితంగా దేవుని సన్నిధికి నడిపించండి. ఆ భార్య చాలా ఆశపడింది, తన భర్త మందిరానికి రావాలి, వాక్యం వినాలి, రక్షించబడాలి. ఎంత చెప్పినా సరే ఆ భర్త వచ్చేవాడు కాదు. తన ఆశ నెరవేరకుండానే ఒకరోజు ఆ భార్య చచ్చిపోయింది. కానీ ఆ భార్యకు ఒక కుక్క ఉంది. భార్య చచ్చిపోయేసరికి ఆ కుక్కకు అర్థం కాల, ఏమైపోయింది, నేను ప్రేమించిన యజమానురాలు అని చెప్పి తల్లడిల్లిపోయింది. ఆదివారం వచ్చింది, సడన్గా ఆ కుక్క బయటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఇది అని చెప్పి ఆ యజమాని మొత్తం అంతా ఎతికాడు, ఎక్కడా కనిపించలా. తర్వాత మళ్ళీ ఆ కుక్క ఇంటికి వచ్చింది. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మళ్ళీ ఇల్లంతా వెతుక్కుంటూ వారం అంతా గడిపేసింది. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఆ కుక్క మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఆ భర్తకు అనుమానం వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది ఇది అని చెప్పి దాన్నే వెంబడించాడు. ఆ కుక్క ముందుకెళ్ళింది, రైట్కి వెళ్ళింది, లెఫ్ట్కి వెళ్ళింది, ముందుకెళ్ళింది, రైట్కి వెళ్ళింది. అలా వెళ్తూ అక్కడ ఒక మందిరం ఉంటే ఆ మందిరంలోకి వెళ్ళి తన యజమానురాలతో ప్రతి ఆదివారం ఏ బెంచ్ మీద కూర్చుంటుందో అదే బెంచ్ మీద వెళ్ళి కామ్గా కూర్చుందండి. ఎందుకంటే ఆ యజమానురాలు తను మందిరానికి వెళ్తున్నప్పుడు తనతో పాటు కుక్క కూడా వచ్చేది. ఆ యజమానురాలు తాను ఆ బెంచ్ మీద కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు కుక్క కూడా పక్కన కూర్చునేది. ఇప్పుడు యజమాని లేదు, కానీ కుక్క మాత్రం యజమాని లేకపోయినా యజమాని దేవుడు ఇంకా సజీవంగా ఉన్నాడు కాబట్టి నేను వెళ్తానని చెప్పి ఆ కుక్క వచ్చి ఏం చేసింది, ఆ మందిరంలో కూర్చుంది. దయచేసి వినండి, ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి ఎవరు కూడా వచ్చారు? ఆ భర్త కూడా వచ్చాడు. అది మందిరంలోకి వెళ్ళేసరికి భర్త కూడా మందిరంలోకి వెళ్ళాడు. కుక్క వచ్చి కూర్చుంది, పక్కన భార్య స్థానం ఖాళీగా ఉంది, భర్త వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు వాక్యము ఆ భర్తను బాగు చేసింది. ఆ భర్త మార్పు చెందాడు. ఇప్పుడు ఆ భర్తను మందిరానికి నడిపించింది ఎవరు చెప్పండి? గడి చెప్పండి. ఒక కుక్క భర్తను, ఆ యజమానిని మందిరానికి నడిపించి అతని జీవితాన్ని బాగు చేసుకోవడానికి దోహదపడితే మూగజీవి కంటే ఎంతైనా గొప్పవాళ్ళం కదండి మనం. మరి మన సంగతి ఏమిటి? నీ భర్తను దేవుని మందిరాన్ని నడిపించుకోలేకపోతున్నావు, నీ భార్యను దేవుని మందిరాన్ని నడిపించుకోలేకపోతున్నావు, నీ కొడుకు రావట్లా, నీ కూతురు రావట్లా, ఏమిటి పరిస్థితి? ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రభు సన్నిధిలో వేడుకోవాలి.